7, 8, 9 చిన్న చిన్న పరిచర్య చేస్తూ ఉండాలి. మన కళ్ళెదురుగా కుర్చీ తుడుస్తూ ఉండాలి, ఆనందపడాలి. నా కొడుకేంట్రా, నేను ఒక ఉద్యోగస్తుని, ఆడేంటి కుర్చీ తోడడం అన్న భావన కొంతమందిలో. నా కొడుకు ఎలా చేసిన, మందిరంలో చాపలెత్తిన, గ్లాసులు పోసిన, భోజనం పెట్టిన, గుడ్డ తుడిచిన, కిటికీలు తుడిచిన ఆనందించే తల్లిగా తండ్రిగా ఉండాలి. దేవుని మందిరంలో చేసే పరిచర్య వాడు ఖచ్చితంగా ఎదుగుతాడు, గ్యారంటీ ఎదుగుతాడు, దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. ఇది హన్నా తల్లి సమూయేలు జీవితంలో మనకు నేర్పిస్తున్న పాఠం. ఖచ్చితంగా చిన్ననాటి నుండి యెహోవాకు పరిచర్య చేయాలి. 92వ కీర్తన చూడండి ఒకసారి. 92వ కీర్తన 13వ వచనం చదువుతాను. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని